నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. బాగున్నారా జయప్రద గారు? తల్లి నేను బాగున్నానండి. థ్యాంక్ యూ. బోర్డు మీద ఆల్రెడీ రాశారు డిసెంబర్ మాస ఫలితాలు వచ్చేస్తోంది. డిసెంబర్ మాసం ఎంత ఫాస్ట్ గా పరిగెడుతున్నాయి రోజులు, వర్ణనాతీతం. చాలా ఫాస్ట్ గా. నవంబర్ అయితే ఇంకా ఫాస్ట్ గా వెళ్ళిపోయింది. కార్తీక మాసం కదా, మనం ఆ భక్తి పారవస్యంలో ఉన్నా వెళ్ళిపోయింది అలాగా. చక్కగా పొద్దున్న లేవడం, స్నానాలు చేయడం, గుళ్ళకి వెళ్ళడం, దీపాలు పెట్టడం, రావడం, ఇంటికి రావడం, అసలు ఎప్పుడు తెలియదు ఎప్పుడు పడుకున్నాం అని తెలియకుండా చాలా చక్కగా. రైట్. ఇక ధనుర్మాసం మొదలు కాబోతోంది. డిసెంబర్ మాసం కూడా 1వ తారీఖు నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ వరకు కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందో చెప్పబోతున్నారండి. తప్పకుండా చెప్పాలి, తప్పకుండా. ఎందుకంటే ఈ డిసెంబర్ మాసం చాలా మందికి అన్ని విధాలా బాగుంటుంది అని అనుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే కార్తీక మాసము ప్లస్ మార్గశిర మాసము, ధనుర్మాసం, ఈ 3 మాసాలు ఎప్పుడు ఏంటంటే ఎంత టైం ఉన్నా అసలు ఏ పని ఉన్నా అసలు ఏం గుర్తుండదు. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎన్ని కష్టాలను గుర్తుండవు. ఎవరికి వారికి భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి, సేవ చేయాలి, ఈ పూజ చేయించుకోవాలి, ఈ దీపం వెలిగించి రావాలి అనే ఆలోచనలే ఉంటాయి. కనుక ఈ రాశి ఫలాల్లో ఉండే గ్రహ సంచారం అనేది కాస్తంత ఇబ్బంది పెట్టినా అది ఎవరికి తెలియకుండా వెళ్ళిపోతుంది. అదొక దేవుడు ఇచ్చిన మనకు వరం. భగవంతుడు ఎప్పుడు ఏదో ఒక మనిషికి వరం ఇస్తూనే ఉంటాడు. మనం అది గుర్తించుకోవాలి. అది గుర్తించకపోవడం వల్ల ఇబ్బంది. మాస ఫలితాల్లో ఎలా ఉంది ఈ మాసం అంటే అందరికీ సుమారుగా కొంచెం బాగుంది, కాస్తంత ఇబ్బంది ఉంది. అయితే బాగున్నా ఇబ్బంది ఉన్నా అందరూ దేవాలయానికి వెళ్ళడం, దర్శనం చేసుకుని ఏదో రూపంలో స్వామివారి దర్శనం చేసుకుంటూ అసలు దీపం పెట్టడానికో పూజ చేయడానికో వెళ్తూ ఉంటాం కనుక ఈ అనుగ్రహం మనకి ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళడం వల్ల అనుగ్రహం మనకి చక్కగా ఉంటుంది. అయితే గోచారంలో ఈసారి ఉన్న గ్రహస్థితి మనకి చూసుకుందాం తప్పకుండా. సో వృషభ రాశిలో గురువు వక్రించి ఉన్నాడు, కర్కాటక రాశిలో కుజుడు ఉన్నారు, తర్వాత కన్యా రాశిలో కేతు, తర్వాత మనకి వృశ్చిక రాశిలో రవి బుధులు కలిసి ఉన్నారు, తర్వాత మనకి మకరం రాశిలో శుక్రుడు. ఇదొక గొప్ప యోగం. ఈ మాసంలో ఈ మకర రాశిలో శుక్రుడు రావడం అనేది చాలా రాశుల వాళ్ళకి కొంచెం యోగంగా అనిపించవచ్చు, బాగుంటుంది కూడా వాళ్ళకి. తర్వాత కుంభరాశిలో శని భగవానుడు, మీన రాశిలో రాహు. ఈ కాంబినేషన్స్ అన్ని మనకి శని భగవానుడు, రాహు అయితే ఎప్పటి నుంచో ఉన్నారు. సో ఈ కాంబినేషన్స్ లో ఏంటంటే గురువు వక్రించి ఉండడం వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి కొంతమందికి, కొంతమందికి ఇబ్బందులు ఉన్నాయి. శని భగవాన్ వక్రగతి నుంచి నార్మల్ స్థితికి వచ్చినందుకు కొంతమందికి చాలా హ్యాపీగా ఉంది, కొంతమందికి కాస్త మళ్ళీ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. సో మనం ఎవరెవరికి ఎలా ఉందో మనం ఈ విషయాలు తెలుసుకుంటూ వాటికి పరిహారం చేసుకో. ఏం లేదు, మనం ప్రతి విషయాన్ని భయపడట్లేదు. ఇది ఇలా ఉంది కనుక మనం పరిహారం చేసుకుంటూ నామస్మరణ చేసుకుంటూ భగవంతుని మించిన శక్తి అయితే ఎవ్వరికి ఏది లేదు. ఆయన దగ్గర పూజా పునస్కారం, జపము, అనుష్ఠానం చేసిన వాళ్ళకి ఆయనే కాపాడతారు. గ్రహాలు మనం ఏమి చేయవాలి, తప్పకుండా అది నేను నమ్ముతాను 100%. తప్పకుండా. సో ఖచ్చితంగా ఏ రాశి వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళు సాల్వ్ చేసేసుకోవచ్చు, ఇబ్బంది ఏమో. 15th నుంచి కూడా రవి ధనుసు రాశిలోకి వెళ్ళబోతున్నారు. అంటే పంచమాధిపతి భాగ్యస్థానంలోకి భాగ్యస్థానం అది మంచి ప్లేస్ అని అనుకోవచ్చు. మంచి ప్లేస్. ధనస్సు రాశిలో రవి భగవాన్ అంటే రవి జనరల్ గా మకరంలో దిగ్బలాన్ని పొందుతాడు, దశమ స్థానానికి. ఏంటంటే దిగ్బలాన్ని పొందుతాడు ఆయన మకర రాశిలో. సో ధనస్సు దగ్గరికి వెళ్తే ఆల్మోస్ట్ మకరం దగ్గర ఉన్నట్టే కదా. సో ఖచ్చితంగా ధనస్సులో రవి వెళ్ళే వాళ్ళు చాలా మందికి ఉన్నతమైన స్థానాలకి, పదవులకి రావు అనుకునే వాళ్ళకి అవి ఇప్పించడం వస్తుంది. ఎందుకంటే ఇక్కడ శుక్రుడు వచ్చాడు, మళ్ళీ శని భగవానుడు, అందరు కాంబినేషన్స్ ఉన్నమాట. రవి, శుక్ర, శని, రాహు ఒక గ్రహమాలికలో వచ్చినట్టు ఏర్పడుతుంది. అంటే మనకి గురువు కూడా ఉన్నట్టు అక్కడ. ఎందుకంటే గురువు వక్రించి మేషాన్ని చూసినట్టు ఆ లెక్కన మనకి మొత్తం పంచగ్రహాలు ఒకే మాలికలో వచ్చినప్పుడు అదొక రకమైన యోగం. అది షష్టగ్రహాలు 6 ఉన్నాయి, 1 2 3 4 5 6 మీరు అన్నట్టుగా గురువు బ్యూటిఫుల్ అండి. చాలా మంచి ఈ స్థితి మాత్రం చాలా మంచిది. మరి దీని రీత్యా మరి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంది ఇప్పుడు? తప్పకుండా. వృశ్చిక రాశి వారికి మరి డిసెంబర్ మాసం ఎలా ఉండబోతుంది? తప్పకుండా. వృశ్చిక రాశి వాళ్ళు కాస్త ఈ మాసం అంతా అనుకూలంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది, కానీ అనుకూలంగా ఏం లేదు. వీళ్ళకి కాస్త మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఎందుకంటే అర్ధాష్టమ శని భగవానుడు, తర్వాత తృతీయంలో శుక్రుడు, ద్వితీయంలో రవి 16 నుంచి వెళ్తాడు. అప్పుడు కూడా వీళ్ళకి వృశ్చిక రాశి రవి బుధుడు ఉన్నా వక్రించి ఉన్నాడు బుధుడు. అంత యోగం ఏం లేదు. వాళ్ళు రవి బుధులు ఇద్దరు యోగాన్ని ఇచ్చే ఫలితాలు కనిపించట్లేదు. సో మనకి కావాల్సింది ఏంటంటే వృశ్చిక రాశి వాళ్ళకి ఈ మాసం కాస్తంత
కొన్ని కొన్ని ఇబ్బందులు కొన్ని కష్టాలు కనిపిస్తూ ఉంటాయి. పెద్దగా పట్టించుకోకుండా ముందుకు వెళ్ళడమే. ఏం కాదు, మనకు బ్రహ్మాండంగా ఉంటుంది అనుకుంటూ వెళ్ళడం ఒకటి. రెండోది ఏంటంటే ఎవరికి బాగుందంటే ఫుడ్ ఇండస్ట్రీస్ వాళ్ళకి బాగుంది. ఫుడ్ బిజినెస్ చేసే వాళ్ళకి, ఫుడ్ ఇండస్ట్రీస్ వాళ్ళకి, క్లాత్ బిజినెస్ చేసే వాళ్ళకి వీళ్ళకి బాగుంది. నార్మల్లీ ఆయిల్స్ సంబంధించిన బిజినెస్ వాళ్ళకి కాస్తంత డబ్బులు లాస్ అవ్వడం, నష్టపోవడము, కాస్త మోసపడము ఇవన్నీ జరుగుతూ ఉంది. వాటికి ఇచ్చినప్పుడు తీసుకున్నప్పుడు సంతకాలు పెట్టినప్పుడు చెక్ల మీద అవి చూసుకుంటే సరిపోతుంది. సో వృశ్చిక రాశి వాళ్ళు ఈ మాసం ఏంటంటే కామ్గా ఎంతవరకు మాట్లాడో అంతవరకే మాట్లాడుతూ ఉంటే అన్ని అనుకూలంగా ఉంటాయి. లేదు మాట్లాడితే అది కాస్త ఇబ్బందిగా గొడవగా మారుతుంది. జనరల్గా సహజంగా వృశ్చిక రాశి వాళ్ళు ఏదైనా కోపం వస్తే ఆగలేరు, బోలగా మాట్లాడతారు. ఇప్పుడు రవి బుద్ధులు అందరూ ఉన్నారు, ఇంకాస్త ఎక్కువగా మాట్లాడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదొక ఇబ్బంది. రెండోది ఏంటంటే కుజుడు వెళ్ళి వృశ్చిక రాశి అధిపతి కుజుడు వెళ్ళి 9th హౌస్లో కర్కాటకంలో ఉన్నాడు. 9th హౌస్ కర్కాటకంలో ఉండడం వల్ల ఒక రకంగా అదృష్టంగా, ఎందుకంటే వీళ్ళకి రావాల్సిన స్థిరాస్తులు ఏమైనా ఉంటే అది లాక్కుని ఇప్పించే అవకాశం ఉంది. కాబట్టి అర్ధాష్టమస్తని వీళ్ళకి యోగాన్ని ఇస్తుందా ఇవ్వట్లేదా అని చూసుకోవాలి. అంటే జన్మజాతకంలో శని భగవానుడు ఈ లాభస్థానంలో కానీ యోగం ఇచ్చే అంతర్దశలు కానీ నడుస్తున్నాయి అనుకోండి, ఇది ఇంకా ప్లస్, ఇది బాగా ప్లస్. ఎందుకంటే 9th హౌస్ కూర్చున్నాడు కదా, సో ఖచ్చితంగా ఆస్తుల్లో లాక్కునే వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బ్రహ్మాండంగా తీసుకొస్తారు. ఒకవేళ లేదు అక్కడ కూడా బాధ పెట్టే స్థానంలోనే శని భగవాన్ ఉన్నాడు అనుకోండి, వీళ్ళు కొంచెం కష్టం ఉంటుంది. అయినప్పటికీ కూడా 9th హౌస్లో ఉన్న కుజుడు వీళ్ళని కాపాడతాడు 100%. కాకపోతే ఏంటంటే కష్టపెట్టి కొంచెం టెన్షన్ పెట్టి తర్వాత సుఖపెడతాడు. కాకపోతే కాస్తంత కష్టాన్ని, కాస్తంత ఆ బాధని, ఇబ్బంది మనం ఎదుర్కోవాలంటే కాస్తంత ధైర్యంగా ఉండాలి. ధైర్యం అనేది ఎక్కువగా ఉండడం, మౌనంగా ఉండడం ఇంపార్టెంట్ ఈ మాసంలో వీళ్ళు చేయాల్సింది. ఇంత మించి ఇంకేం లేదు. రెండోది ఏంటంటే వివాహాలు సమయంలో వచ్చిన వాళ్ళు వివాహ విషయంలో చేసుకోవచ్చు. వివాహాల్లో పెద్ద ఇబ్బంది లేదు, ట్రై చేసుకోవచ్చు, వివాహాలు జరపవచ్చు. సంతానం కొంచెం ఇబ్బంది ఉంది, సంతానం జాగ్రత్త చూసుకోవడం. వాళ్ళకి కొత్త కొత్త వస్తువులు కావాలా, కొత్త కొత్త ఇవి కావాలన్నా సరే, కాదమ్మా ఇప్పుడు కాదు కొనిస్తాం, ఓ మాసం ఆగండి అని చెప్పి నెమ్మగా వాయిదా వేయడం. డబ్బు అధికంగా ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అప్పు చేసే ఖర్చు పెడతాం, లేకపోతే మందరిగా ఖర్చు అవుతుంది. శుభకార్యాలు కూడా వెళ్ళే అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే ఖర్చు పెట్టి ప్రతిదీ కూడా ఆలోచించి ఖర్చు పెట్టడం, ఇది అవసరమా కాదా అది ఖచ్చితంగా చూసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ మాసం. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందని అనుకోవచ్చు అండి? ఆరోగ్యం కాస్తంత ఇబ్బంది పెడుతుంది. అర్ధాష్టమ శని కదా, తర్వాత పంచంలో రాహు, పిల్లల వల్ల కానీ మనశ్శాంతి కోల్పోవడం కానీ, ఏదో ఒక రకమైన మానసికమైన ఇబ్బంది, శారీరకమైన ఇబ్బంది, మానసికం శారీరకం 2 ఇబ్బందులు ఉంటాయి వీళ్ళకి. ఈ 2 అవస్థ నుంచి బయటపడాలంటే ఒకటే అండి, మౌనంగా ఎంతవరకు అంతవరకు మాడుతూ ఉండడం ఒకటి. హనుమాన్ చాలీసా చదువుకోవడం కంటిన్యూగా, హనుమాన్ చాలీసా చదువుకోవడం. హనుమాన్ చాలీసా రాకపోతే ప్రదక్షిణ గుడికి వెళ్ళి చక్కగా ప్రదక్షిణాలు చేయడము, ఇవి చేసుకుంటూ వెళ్ళడము. తర్వాత గురువు ఎక్కువ ఆరాధించుకోవాలి, ఎందుకంటే ప్రతిరోజు గురువు ఎక్కువలకి అనుకూలంగా లేదు వృశ్చిక రాశి వాళ్ళకి. సో అర్ధాష్టమ శని భగవాన్ ఎప్పుడైతే శని భగవాన్ ఎక్కువగా ఎనర్జీస్ చూపిస్తున్నాడో కాస్తంత ఇబ్బంది, ఆలస్యం, ఆటంకాలు చూస్తాయి. వీళ్ళు చేసుకున్న వాదనండి దత్తచరిత్ర పారాయణ చేసుకుంటూ ఉండడము, ప్రతి నిత్యము గుడికి వెళ్ళి ఆ ప్రదక్షిణ చేసి బయటకు వెళ్ళాం. అంటే ఉద్యోగంకి వెళ్ళినా, వ్యాపారానికి వెళ్ళినా ఒకసారి అలా దర్శనం చేసుకొని నమస్కారం పెట్టి స్వామి మమ్మల్ని చల్లగా చూడు అని చెప్పి వెళ్తూ ఉండం. శని త్రయోదశి రోజున చక్కగా అభిషేకం చేయించుకోవడం. శనివారాల్లో కాస్త శాకాహారం తీసుకోవడం. శనివారం పూట కాస్త ఆహారం అంటే నియమం, శాకాహారం అంటే మామూలుగా ఉల్లిపాయ ఉండడం, సాత్వికమైన ఆహారం. శాకాహారం అంటే సాత్వికమైన ఆహారం. శనివారం జనరల్ గా అందరూ ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు కూడా తినద్దు. సాత్విక ఆహారం తినడం, ఒక పూట భోజనం చేసి 2వ పూట పలహారం తినడం. సో ఒక పూట తిని ఇంకో పూట మనం వదిలేస్తే మంచిది, లేదు పలహారం తినేసి ఉండడం. ఇలా చేస్తూ ఉంటే అనారోగ్య సమస్య రాకుండా ఉంటుంది. మానసికంగా ధైర్యంగా ఉంటారు వీళ్ళు. బ్యూటిఫుల్ అండి, చాలా చక్కగా వివరించారు. ఇక నెక్స్ట్ వీడియోలో ధనుసు రాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి, నమస్తే. శ్రీమాత్రే నమః.